హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను వ్లాగ్స్. ఈరోజు ప్లాన్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ మా ఇద్దరికి ఐడియా వచ్చింది, మామకును నాకు. ఇప్పుడు ఉస్నాబాద్ ఉన్న ప్రజెంట్ ఉస్నాబాద్ నుంచి వెమ్లవాడకు టూర్ పోదామని ప్లానింగ్ వచ్చింది. ఇప్పుడు పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంత 8:45 8:45 అవుతుంది టైం. ఇప్పుడు నేను ఊరి భాషలో మాట్లాడితే నాకు వచ్చింది ఆల్మోస్ట్ మేము అక్కడ వరకు 2 hours అవుతుంది. 2 hours లో ఇప్పుడు మధ్యలో మేము లాగ్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఉస్నాబాద్లో ఐడియా వచ్చింది. స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. ఓకేనమ్మా, స్టార్టా? ఓకే, స్టార్ట్ ద గేమ్. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. ఇప్పుడు మనం కరీంనగర్ మానేరు డ్యామ్ బ్రిడ్జి మీదకి వచ్చినాం. బ్రిడ్జి మీద ఉన్నాం. ఇటు మన గేట్లు ఇప్పుడు నైట్ కూడా కనిపించలేవు. ఏ టైంలో అయితే 20 గేట్లు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనే వట్టిపోయింది కాగు ఉండవా. కరీంనగర్ సిటీలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒక ½ an hour స్టే చేద్దాం. ఎందుకంటే తినలేదు, డైరెక్ట్ ఉస్నాబాద్ నుంచి ప్లానింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి బయలుదేరాం కాబట్టి ఆకలేస్తుంది. కొంచెం తిని ఇక్కడ బావర్చి ఉంటుంది. కరీంనగర్ స్టార్టింగ్ మనకు బావర్చి ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. హే హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే వెమ్లవాడ చేరుకున్నా. వెమ్లవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అయ్యాను. ఇక్కడ ఇంతకుముందు ఒక చాయ్ హోటల్లో చాయ్ తాగి స్టార్ట్ అయ్యాను. లైటింగ్ పెడితే బాగుండు కానీ లైటింగ్ లేదు. ఓకే, బాగుండే అది. మనం ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఒక రూమ్ బుక్ చేసినాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్ట్రైట్ ఈ రోడ్డు డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్తాయి. రోడ్ ఇది జాతర టైంలో ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు ఈ రోడ్ అసలు ఓపెన్ ఉండదు, క్లోజ్ చేసి ఉంటుంది. అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి తిరిగి రావాలి. ఇప్పుడే షాప్స్ ఇవన్నీ షాప్ పెడతారు. నిజాము షాప్స్ ఉంటాయి ఇవన్నీ. ఇక తిన్నాం కాబట్టి నడుతుంది మనకు. ఓకే, ఆల్మోస్ట్ మేము అనుకున్న వ్లాగ్ సక్సెస్ చేసినాం. ఫైనల్లీ వి ఆర్ ఇన్ కంప్లీటెడ్ టు జర్నీ ఉస్నాబాద్ టు వెమ్లవాడ వ్లాగ్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. భక్తులు అంటే ఇప్పుడే వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి చేసుకోవాలని. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడే మన గుడి దగ్గర చేరుకున్నాం.
ఇప్పుడే సోడా వేసుకున్నాం. మామ సోడా వేసుకున్నాడు. సోడా అవుతాను. సోడా ఏంటంటే ఉప్పు చక్కెర సోడా, బాగుంది టేస్ట్. చాలా బాగుంది సోడా. మన అన్నయ్య వేసాను, బాగుంది సోడా. యూట్యూబ్ లో చాలా సోడా నిజానికి చాలా బాగుంది. సోడా బాగుంది అన్న టేస్ట్. ఏం పేరు రాయుడు చేసింది. ఎక్కడ మీద ప్రాపర్ మాది కడప. అయితే అన్నది కడప డిస్టిక్. ఇక్కడ ఉండమంటే 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడనే సోడా బిజినెస్ చేస్తుంది. ఈయన ఉండే ప్లేస్ ఎగ్జాక్ట్ ఏంటంటే మన ఎదురుగా గుడి మెట్లు, మెయిన్ గేట్ గుడి మెట్లు ఎదురు లెఫ్ట్ సైడ్ లో సోడా బాగుంటుంది. అన్న పేరు రాయుడు. సోడా ఫస్ట్ ఒకసారి ట్రై అయింది అన్న దగ్గర, చాలా బాగుంది. సాల్ట్ అయిన మనకు 15 రూపాయలు అంటే నేను కొంచెం మాట్లాడితే 10 రూపాయలకి ఇచ్చిండు అన్న. కొంచెం ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. కొంచెం మంచి వ్యక్తే. సో ట్రై చేయండి ఉన్నాడు కలిసినప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి చుట్టూ చూసుకున్నాం. పార్కింగ్ ఇక్కడ పెట్టాలో అనుకుని బైక్ పార్కింగ్ దొరికేసింది. ఇక్కడ పెట్టేసాం. ఇది మన గుడి ముందు బండి పార్క్ చేసి చెప్పులు ఇక్కడనే బైక్ దగ్గర ఇడిచేసి వెళ్తున్నాం. ఆల్రెడీ గుడి మెట్ల దగ్గరనే బండి పార్క్ చేసేసి నడుచుకుంటూ మూవ్ అవుతున్నాం. మామ ముందెళ్ళింది అక్కడ ఉన్నాడు. మామ స్టార్టింగ్ గుడి దగ్గరికి వచ్చేసినాం. మామ ఇటు చూడు మామ, ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడే మెట్లు స్టెప్స్ ఎక్కుతున్నాం ఒక్కొక్కటి. స్నానం చేయాలి. స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ గుడి లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ అన్ని కుడుకలు, కొబ్బరికాయలు కొట్టినాయి. అన్ని ఇక్కడే ఉన్నాయి గుడి దగ్గర. స్నానం చేసేది గుండంలో వాటర్ నీళ్ళున్నాయి. మా గుండంలో చూడు, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది. మళ్ళీ జారుతుంది. గుండంలో నీళ్లు ఉన్నాయి కానీ బాగా లోపలికి ఉన్నట్టున్నాయి. జారుతుంది ఘోరం జారుతుంది అసలు. గుడి పక్కనే ఉన్నాం. గుడి పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నాం. మన గుడి పక్కన గుండం ఇది. ఈ గుండంలో ఇక్కడ స్నానం చేసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకేం ఓపెన్ కావాలనిపిస్తుంది. అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే ఇందాక మొత్తం గుడి మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ గుడి గేట్లు ఇంకా తీయలేదు, టైం కాలేదు. ఎక్కడ అటు పోచమ్మ గుడి పోయినా అక్కడ కూడా గేట్లు తీయలేదు. చుట్టూ తిరిగి వచ్చినాం. షాప్స్ ఏం తీయలేదు. టైం వచ్చేసి నైట్ 2 అవుతుంది. టైం 2 అవుతుంది. ఓకే, టైం 2 అవుతుంది. ఇక టైం లేదు ఇంకా చేద్దామంటే. ఇంకా వీడియో మొత్తం మంచి నీట్గా గుడి ఇచ్చిన చేద్దాం అనుకున్నా. ఇంకా మాకు టైం లేదు. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం టోటల్గా బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంతటితో వీడియో ముగిస్తున్నా. ఇంతవరకు వీడియో చూడండి. సరే, చూసి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.